నా యొక్క శిరస్సాష్టాంగ నమస్కారములు. ఈ కార్యక్రమ అధిష్టాన గురువులు బ్రహ్మ నిర్వాణ అచలపీఠ స్థాపనాచార్యులు అచల అమలాంబ సమేత పూర్ణానంద రాజయోగి గారి గురు దంపతుల పాదపద్మములకు నమస్కరిస్తూ, బ్రహ్మ నిర్వాణ అచలపీఠం యొక్క పరంపర పీఠాధిపతులు వాక్యరహిత అచల పూర్ణానందమయిని సమేత సర్వసంకల్ప భ్రమరహిత కన్నుమల లక్ష్మీనారాయణ స్వామివారి గురుదంపతుల పాదపద్మములకు నమస్కరిస్తూ, ఈ కార్యక్రమానికి 3వ వార్షిక గురు పూజ అందుకున్నటువంటి సూర్యనారాయణ స్వామి వారి గురుపాద పద్మములకు నమస్కరిస్తూ, ఈ కార్యక్రమానికి రథసారథి అయినటువంటి కార్యదర్శి, కర్త, కర్మ, క్రియ అన్నీ తానై నడిపించినటువంటి ఆత్మరహిత కటకం నాగరాజ స్వామి గారికి నమస్కరిస్తూ, ఈ సభా అధ్యక్షుల వారికి, ఉపాధ్యక్షుల వారికి, వేదికలు నిలిచిన పెద్దలకు అందరికీ నమస్కరిస్తూ, సూర్యనారాయణ స్వాముల వారి ఆహ్వానం మేరకు ఇచ్చేసినటువంటి మాతృమూర్తులకు, బోధాధికారులకు, పెద్దలకు, పిన్నలకు, శిష్యులకు, ప్రశిష్యులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం అర్పించుకుంటూ ఉపన్యాసించడానికి ప్రయత్నిస్తాను. గురు వృద్ధులు, జ్ఞానాజ్ఞానరహిత వృద్ధులు, వేదాంతాతీత వృద్ధులు, సంగీత సాహిత్య సమలంకృత వృద్ధులు, అమాయక వృద్ధులు, అమ్మలగన్న అమ్మలు, ముగ్గురమ్మల మూలపుటమ్మలు, చాలా పెద్దమ్మలు అయినటువంటి సాక్షాత్ శక్తి స్వరూపిణి అయినటువంటి మాతృమూర్తులు, ఇంతమంది గొప్ప గొప్పవారున్న ఈ నిండు సభలో అల్పజ్ఞాన మనస్కుడైన నేను మీకు తెలియనిది ఉపన్యసిస్తాననడం ఏమాత్రం కానే కాదు. కానీ మీ అందరి హృదయాలలో ఉన్నటువంటి జ్ఞాన జ్యోతి కిరణాలు ఈ సభ అంతటా వ్యాపించి ప్రసరించినప్పుడు అవి నా మీద కూడా ప్రసరించి నాలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారమనే తమోరజస్సులు అంతరించి సాత్విక గుణాన్ని ప్రేరేపించినప్పుడు ఆ యొక్క సాత్విక గుణ ప్రేరణకు ప్రతీకగా మీ అందరి ఆశీర్వాదంతో 4 మాటలు మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. మన పరిపూర్ణ బోధ సిద్ధాంతములో ఉన్నది పరిపూర్ణము, లేనిది ఎరుక. ఉన్న పరిపూర్ణము ఎలా ఉందంటే, పలుకున పలుకగరాకను తలపోయిదుమనిన మదికి దగులక ఎప్పుడు ములుగుచ్చ సందులేక కలిగున్నది బట్టబయలు కదరా మాయన్న ఇదిగో చూడు కదలాదోయన్న పలుకన్నా పలుకాగా తలుపన్నా దెరుగాక చలియందావా నలయాక నిలుచుండు కదరా మాయన్న ఇదిగో చూడు కదలాదోయన్న పలుకగరాకను తలపోయిదమనిన మదికి తగులక. ఆ యొక్క పరిపూర్ణము ఇట్లా ఉంది అని చెప్పడానికి వీలుగానిదై, పోని మనసుతో ఆలోచిస్తామంటే కూడా ఊహకు కూడా అందనిదై ఉన్నటువంటి పరిపూర్ణాన్ని ఆ యొక్క గురువుగారికి చతుర్విధ శుశ్రూషలు చేసి ఆయన దయకు పాత్రులైతే ఆయన యొక్క గురు సూచనతో, గురు మెలకువతో, గురు సౌజ్ఞతో ఆయన మనకు యథార్థంగా చూపిస్తాడు ఆ యొక్క పరిపూర్ణాన్ని. ఇక లేనెరుక ఎలా లేదంటే, లేనెరుక బయలులో తానెట్లు జనించిన తగవిను వంద్యాసూని గతి యదబ్జ విధానమున యక్ష రాజధాని విధమునం రజ్జు సర్పమైన విధమునం స్థానపురుషుని సంధాన
మృగ జల శశ విషాన స్వప్నానందముగా రాజధాని విధమునన్ రజ్జువు సర్పమైన విధమునన్. లేనెరుక ఎట్లా ఉంది అంటే మనకు గురువుగారు ఇక్కడ 8 ఉపమానాలు చెప్తున్నాడు. గొడ్డాలు బిడ్డ అన్నాడు. గొడ్డాలకు బిడ్డ ఉంటే ఆమెకు గొడ్డాలని పేరు ఎట్లా వస్తుంది? కాబట్టి గొడ్డాలకు బిడ్డ ఉండడం ఎంత అబద్ధమో ఈ ఎరుక కూడా అంతే అబద్ధము అన్నాడు. ఆకాశ పుష్పం అన్నారు. ఆకాశంలో పుష్పం ఎక్కడన్నా ఉంటుందా? ఆకాశ పుష్పం ఎంత అబద్ధమో ఈ ఎరుక కూడా అంతే అబద్ధము అన్నారు. యక్ష రాజధాని విధమునం, యక్షులకు రాజధాని అన్నారు. యక్షులే లేరు, ఇంకా రాజధాని ఎక్కడ ఉంటుంది? కాబట్టి యక్షులకు రాజధాని నగరము ఎంత అబద్ధమో ఈ ఎరుక కూడా అంతే అబద్ధం అన్నాడు. ఇక రజ్జు సర్పభాంతి, సాటి యందు ప్రాము ఏ కాలమునందు లేదు. మన భ్రమ చేత చీకటిలో తాడును పాముగా భ్రమించినాము. కాబట్టి తాడి యందు పాము ఎంత అబద్ధమో ఈ ఎరుక కూడా అంతే అబద్ధం అన్నారు. స్థాన పురుషుని చందాన, ఒక మొద్దు యందు దొంగని చూసి ఎట్లా భ్రమించినామో మనం వెన్నలో ప్రయాణం చేసేటప్పుడు ఎండిపోయిన మొద్దును చూసి దొంగగా భావించుకుంటాం. మరుసటి రోజు పొద్దున చూస్తే అది మొద్దు కానీ దొంగ కాదు. కాబట్టి మొద్దు యందు దొంగ ఉండడం ఎంత అబద్ధమో ఈ ఎరుక కూడా అంతే అబద్ధం అన్నారు. మృగజలం, ఎండమావులందు నీళ్లు ఉండడము ఎంత అబద్ధమో ఈ ఎరుక కూడా అంతే అబద్ధం అన్నారు. ఇక కుందేటి కొమ్ము, కుందేటికి చెవులు చక్కగా నిక్కబరుచుకొని ఉండడం వలన అవి కొమ్ములుగా భావించి మనం భ్రమ చెందినాము. కుందేటికి కొమ్ములు ఉండడం ఎంత అబద్ధమో ఈ ఎరుక కూడా అంతే అబద్ధము. ఇంకా స్వప్నానందము అన్నారు. స్వప్నములో ఆనందము, మనకు కలలో 1,00,000 రూపాయలు దొరికినాయని కలగన్నాము. మేలుకుంటే ఒక్క పైసా కూడా అక్కడ లేదు. కాబట్టి కలలో దొరికిన డబ్బు ఎంత అబద్ధమో ఈ ఎరుక కూడా అంతే అబద్ధం అన్నారు. కాబట్టి ఈ విధంగా ఉన్నది పరిపూర్ణమే కానీ ఆ యొక్క పరిపూర్ణములో ఇది కలవలనే తోచింది ఎరుక, ఇది లేనిదే. కాబట్టి ఇది లేనిదని మనం లేని జీవితాన్ని లేనిదని దృఢమైన భావనతో మనం నడానుడి జరుపుకున్నాలని తెలియజేస్తూ మరి యొక్క మారు గురుదేవులకు సభకు